చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రుద్రవరం యాదయ్యకు మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ నేత నగరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చిట్యాలలో చేసిన అభివృద్ధిపై కనకదుర్గ సెంటర్లో శ్వేతపత్రం విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే వీరేశ్వరంకి సవాల్ విసిరారు. చిట్యాలలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులందరూ వసూలు రాజులే అని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక డబ్బును నమ్ముకొని ఒక పోలీస్ యంత్రాంగం నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలకు కానీ ప్రజలకు ఏం పని చేస్తాం, ప్రజలకు చేసింది చెప్దాం అంటే వాళ్ళ దగ్గర లేదు. నేను ఒక దగ్గర అంటాడు ఎమ్మెల్యే గారు 2వ వార్డులో 4వ వార్డు ఆయన తీసుకుపోయి 2 వేసిండు, 2 ఆయన తీసుకుపోయి 4 వేసిండు. ఒక గుట్టకాడ పెట్టుకోండి అంటే బాగుంది, అది కూడా బాగు సెలక్షన్ చేసుకోండి. అక్కడ ఏమంటాడుతాను, మేమంట భిక్షగాలు మొత్తుకుంటా పోతుంటారు, కుక్కలు అరుచుకుంటా పోతుంటాయి, కానీ మేము మాత్రం మా అభ్యర్థి గెలిపించినా నేను గెలిచినా చాలా గొప్ప పనులు చేసి అంటాడు. అయ్యా నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కనకదుర్గమ్మ గుడి దగ్గర రా. ఈ 2.5 సంవత్సరాల కాలంలో చిట్యాల మున్సిపాలిటీ కానీ ఏమేం పనులు చేసినా ఒక శ్వేతపత్రం పట్టుకొచ్చి ప్రజలకు చెప్పు, నేను చిట్యాలకి ఈ పనులు చేసిన, నాకు ఓటు వేయండి, మా రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుంటూ 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, చెప్పు ఏం చేసినావు చెప్పు. ఏది లేకుండా ఏదో మైక్ ఉంటే మాట్లాడుతుంటే ప్రజలు ఎన్నుకుంటా పోతుంటారు. ప్రజలకు ఏదో తెలియలేదు, నేనే తెలియకలను చెప్పుకుంటే ప్రజలకు అన్ని తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు టీవీలు చూస్తారు, పత్రికలు చూసి మాటలు చెప్పిన ప్రజలకు తెలుసు. నువ్వు ఈ 2.5 సంవత్సరాలు చిట్యాలకు వచ్చి నువ్వు ఏం పని చేసినావు? ఇలా 9వ వార్డు తీసుకుంటావా, 4వ వార్డు తీసుకుంటావా, 2వ వార్డు తీసుకుంటావా, 12 తీసుకుంటావా, ఏదైనా తీసుకో, ఏం పని చేయలే. కానీ మీ మనసులో ఏం పని చేస్తున్నాయంటే ఎక్కడైతే ఖాళీ జాగాలు ఉంటాయో, ఎక్కడైతే రైతులలో చిన్న చిన్న సమస్య కుటుంబ సమస్యలు ఉంటాయో ఆ కుటుంబ సమస్యలను పెద్దగా చేసి డబ్బులు వసూలు చేసుకుని కాలం గడుపుతారు. నీ వైపు ఉన్న అభ్యర్థులు 12 మంది ఎవరైతే ఉన్నారో అందరు కూడా వసూలు రాయలే, వసూలు చేసుకొని భూమి మీద చిట్టాల మీద ఎగబడి దోసుకుందామని ఉన్నారు. వాళ్ళకు టీం లీడర్గా నువ్వు ఉన్నావు. నా వైపున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని నువ్వు ఏ సెంటర్ నిలబెడతావు చూడు, అక్కడ ఉన్న అభ్యర్థులకు ఇక్కడ ఉన్న అభ్యర్థికి ఎంత తేడా ఉందో ప్రజలే చెప్తారు. ఇవాళ నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నీకే చెప్తుంది. నువ్వు రోజు సర్వే చేయిస్తున్నావు కదా, ఆ సర్వేలో నీకే తెలిసింది. కాకపోతే వాళ్ళని డబ్బులు ఎరబెట్టి భయప్రాంతం, మొన్న నామినేషన్ విత్డ్రా రోజు కూడా మా అభ్యర్థులను కిడ్నాప్ చేయాలని ప్రయత్నం, కొంతమంది రౌడీలను పంపించే కార్యక్రమం, గది కాదు ప్రజలకు. నేను దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe to Public Talk TV.